నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వైసీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఏడాది కూటమి పాలనలో అన్యాయాలు, అక్రమాలు, రౌడీయిజం, వసూళ్లు పెరిగిపోయాయన్న నేదురుమల్లి ఆరోపణలకు కురుగుండ్ల కౌంటర్ ఇచ్చారు. అసత్య ఆరోపణలు చేయడం కాదు, వాటిని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మెనూ కార్డ్ లాగా అమౌంట్ ఉంది, అవునా కదా? వెంకటగిరిలో ఆక్రమణకు ఇంత, అక్రమాలకు ఇంత, రౌడీ మామూలు ఇంత, ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం, దానికి పచ్చరంగు. పోయిన నెలలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యాడు, చాలా కష్టపడి పనిచేశాడంట. వెంకటగిరి ప్రజలందరూ చెప్తున్నారు, రాత్రి 12, 1 గంట 2 గంటలు లేదు సార్, పని చేస్తానే ఉంటాడు సార్, సంతకాలు పెడతానే ఉంటాడు. అది కంటిన్యూ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు ఏ కన్నంలో దాక్కున్నా, నువ్వు రిటైర్ అయినా, విదేశాలకు పారిపోయినా చట్టం ప్రకారం శిక్ష నుంచి తప్పించుకోలేవు. ఇక్కడ నాయకులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తాం, దొంగ పట్టా సృష్టిస్తాం, అమ్మేస్తాం, రేపు వచ్చినప్పుడు మా చేతుల్లో ఏం లేదు. ఇలాంటి స్థలాలు కొనే వాళ్ళకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తుగా వారిస్తున్నాం. మోసపోవద్దు, రేపు ఇబ్బంది పడద్దు. ప్రజల్లో తిరిగితే ఎవరికైనా కూడా కష్టకాలు అర్థమవుతాయి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిపోయేది కాదు. రా, ప్రజల్లోకి రా. ప్రజల్లోకి ఎందుకు నిన్ను నువ్వు చేయలేవు చాలా మంచి చెప్పుతున్నాడు, నన్ను గెలిపించాడు. అందుకని నేను అందుబాటులో ఉండి ప్రతి వార్డు తిరుగుతూ వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తున్నాను. ఎక్కడో పూజ చేయమని చెప్పు, నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను ఛాలెంజ్ గా. ఊరికే ఏదో గట్టు మీద కూర్చొని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి అబండాలు వేసేది కాదు. ఎక్కడ రమ్మను వేదిక మీదకి ఛాలెంజ్ చేస్తా. నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే నేను సమాధానం చేస్తా. ప్రభుత్వ పొలాలు ఆక్రమణ కూడా ఎవరు చేస్తారో కూడా తెలుసు. వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో గట్టి చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద.